పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఊహించని షాక్ తగిలింది. మెడల్ ఖాయమనే రెజ్లర్ వినేష్ పోగాట్ వట్టి చేతులతోనే స్వదేశానికి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం 100 గ్రాముల బరువు ఆమెకు పతాకాన్ని దూరం చేసింది. ఊహించని విధంగా ఫైనల్ మ్యాచ్ కు ముందు పలు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అద్భుత పోరాటంతో ఫైనల్ కు దూసుకొచ్చిన వినేష్ పోగాట్ పై అనార్హత వేటు పడింది. అది కూడా తన కేటగిరీలో ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాముల ఎక్కువగా ఉన్నందుకు డిస్క్వాలిఫై చేశారు. 50 కేజీల విభాగాల్లో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తలపడాల్సి ఉండగా ఆమె బరువును చూసిన నిర్వాహకులు 100 గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి బరువు కేటగిరీలో 2 రోజుల పాటు పోటీలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో క్రీడాకారిణులు తప్పనిసరిగా నిర్ణీత కేటగిరీలో బరువు ఉండేలా చూసుకోవాల్సిందే. క్రీడాకారులను బరువు తూచే సమయంలో వారికి 30 నిమిషాల సమయం ఇస్తారు. ఈ టైంలో వారు ఎన్నిసార్లైనా తమ బరువును చూసుకోవచ్చు. ప్లేయర్స్ ధరించే జెర్సీలతో బరువు తూస్తారు. బరువు ఎక్కువగా ఉంటే పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించారు. కాగా వినేష్ సెమీస్ బౌట్ సమయంలో తన బరువు నియంత్రణలోనే ఉంచుకుంది. కానీ మంగళవారం రాత్రికి వినేష్ 2 కిలోల అదనపు బరువు ఉంది. బరువు తగ్గినందుకే రాత్రంతా జాగింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ చేసిన చివరి 100 గ్రాములను మాత్రం తగ్గించుకోలేకపోయింది. ఆమెకు మరికొంత సమయం ఇవ్వాలన్న భారత బృందం అభ్యర్థనను ఒలింపిక్స్ అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. దీనిపై మరోసారి డిమాండ్ చేయాలని భారత బృందం భావిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ వినేష్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. నువ్వో ఛాంపియన్ అంటూ ట్విట్టర్లో ప్రశంసించారు. వినేష్ పోరాటం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని, ఆమె పట్టుదల గురించి తనకు తెలుసంటూ ట్వీట్ చేశారు.